వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్లో ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఇద్దరం ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే ఇంట్లో నుండి వెళ్ళిపోదామని. ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి, ఏంటి వెళ్ళిపోదాం అంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది విని వెన్నెల అయితే ఎలా అంటూ ఉంటుంది, అదేం లేదమ్మా, రేపు స్కూల్కి త్వరగా వెళ్దాం అని చెప్పి అంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే వైష్ణవి వెన్నెల చెప్తుంది, నిజమేనా అని చెప్పి అడుగుతుంది. అవునమ్మా, మేము స్కూల్కి వెళ్ళడం గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ అమ్మ దగ్గర అబద్ధం చెప్పి తప్పించుకుంటారు. మరి అలా అయితే మీరెందుకు ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వరలక్ష్మి వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటుంది. అదేం లేదమ్మా, మా ఇద్దరం దగ్గరగా ఉండి మాట్లాడుకుంటే నీకు అలా అనిపించింది అని చెప్పి వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. ఇక వెన్నెల, వైష్ణవి నువ్వు వెళ్ళి పడుకో అమ్మ, మేము కూడా పడుకుంటాము అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి, నేను వెళ్ళి మీ నాన్నగారి పక్కన పడుకోవాలా? ఆయన్ని చూస్తేనే నాకు తేళ్ళు జర్రులు పాకురుతున్నట్టుగా ఉంది. అలాంటిది ఆయన పక్కన నేను ఎలా పడుకుంటాను చెప్పు? అస్సలు పడుకోను, ఈరోజు నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి వరలక్ష్మి అంటుంది. అది విని వెన్నెల, వైష్ణవి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెన్నెల ఎలా అంటూ ఉంటుంది, అవునా, నువ్వు అక్కడికి పడుకోకపోతే ఎలా అమ్మా? నువ్వు ఇక్కడ పడుకుంటే మేము అనుకున్నది ఎలా చేయగలము, ఇంట్లో నుండి ఎలా వెళ్ళిపోగలము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే, ఏంటి నువ్వు అనుకున్నది చేయడం ఏంటి, మీరు అసలు ఏమనుకున్నారు అని చెప్పి వరలక్ష్మి వెన్నెలని అడుగుతూ ఉంటుంది. అది విని వైష్ణవి అయితే, అదేం లేదమ్మా, అయినా నువ్వు నాన్న దగ్గర పడుకోవాలి కదా, అందుకే అడుగుతుందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే, నేను మాత్రం ఆయన దగ్గర పడుకునేదే లేదు, ఆయన ఉన్న గదికే నేను అసలు వెళ్ళను అని చెప్పి వరలక్ష్మి అయితే పిల్లలతో అంటూ ఉంటుంది. అది విని పిల్లలిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరేలే ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ అలా తడబడుతూ ఉండడం చూసి వరలక్ష్మి అయితే అనుమానిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, నా దగ్గర వీళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. సరేలేండి, ఏదైతే అది, పడుకోండి అని చెప్పి వరలక్ష్మి అయితే వెన్నెల, వైష్ణవిని పడుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళు కూడా సరే అమ్మా అని చెప్పి ఏమి చేయలేక అక్కడ అలా పడుకుంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.